ఫ్రేమ్ చూసినా ఇది బోరు అనేది ఎక్కడ లేదండి. కాదండి, ఎందుకు మైనస్ అవుతుందని ఎవరు చెప్పారండి? చెప్పిన వాళ్ళు చెప్పులు పట్టు సంవత్సరం అయితే సినిమా చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా. సినిమా చూస్తే 100% నీకు ఎక్కువ ఉన్న మార్కులు ఇచ్చండి దీనికి. ఎందుకంటే అంత పెద్ద హిట్ సినిమా తీశారు డైరెక్ట్గా రామ్ గారు. మరి ఆ టైంలో ఆగతాయి అనుకున్నారు ఆయన్ని, కానీ ఇప్పుడు ఆయన పురుషోత్తమ లాంటి సినిమా తీశారంటే అసలు తెలుగు మీద అంత పట్టున్న డైరెక్టర్ అండి. అసలు మామూలుగా మహాభారతం కానీ ఇవన్నీ పెద్ద 40-50 కోట్లు 400 కోట్ల బడ్జెట్ సినిమా ఇస్తున్నారు. ఈ ఒక్క సినిమా చాలండి. మహాభారతం గురించి చెప్పడం కానీ లేకపోతే అన్నదమ్మ గురించి చెప్పడం కానీ ఈ ఒక్క సినిమాతో 100% సూపర్ హిట్. సినిమా చూసారు? సో ఆయన నమస్తే, చాలా బాగుంది. భీమ్ రామ్ గారు సినిమా పురుషోత్తముడు సినిమా చాలా బాగా తీర్చిదిద్దారు. ఇది ఓన్లీ తెలుగు మూవీగా ఇతర భాషల్లో కాకుండానే ఓన్లీ తెలుగు మూవీగా చెప్పుకోవచ్చు. ఇది వచ్చిన లేటెస్ట్ మూవీలో తెలుగు మూవీ. ఎందుకంటే ఆయన గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్న డైరెక్టరు భీమ్ రామన్న గారు. ఆయనకి ఓర్పు తెలుసు, నేర్పు తెలుసు, కూర్పు తెలుసు. నేను ఆయనలో గమనించింది, ఫేస్ టు ఫేస్ గమనించింది, చూశాను. చాలా అద్భుతంగా తెరకెక్కించారు మూవీ. చాలా అద్భుతమైన క్యారెక్టర్ బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు చాలా పెద్ద కాస్టింగ్ తోటి హ్యాండిల్ చేశారు మూవీ. సో ఇది టోటల్గా చాలా బాగా తెరకెక్కించిన మూవీగా తెలుగు మూవీగా చెప్పుకోవచ్చు. ఇది పాన్ ఇండియా మూవీ అన్నారు. పాన్ ఇండియా మూవీ ఈ టైంలో చేస్తుంటే చాలా బాగుండేది. అయితేనే రాముడు అయోధ్యలో రామయ్య కొలువు తీరినాడే అనే కాకుండా హీరోలు కూడా ఒక స్థాయికి తీసుకెళ్ళేసారు. రైతుల గురించి బాగా తీశారు. పూల రైతుల గురించి చాలా బాగుంది. ఓకే, చూడొచ్చు. కొంచెం అందరు కొంచెం మీద పడకండి. మేడం నిజంగా చెప్పాలంటే కెమెరా వెనక్కి తీసుకోండి. ప్రమోషన్స్ లో తనంటే బాగుంది అనిపించింది. నోట్లో పెట్టి బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుంది. భయపడ్డాను. ఆ కష్టాన్ని మాత్రం ఇప్పుడు బాగా తీశారు. పువ్వుల గురించి, ఫ్లవర్స్ గురించి అన్ని విధాలు ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. అంటే వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించలేదు ఇంతవరకు. ఏ డైరెక్టర్ కూడా గుర్తించలేదు. వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు రాజధాని కొంచెం ఇష్యూ నడుస్తుంది కదా, నడిచినా కానీ పర్లేదండి, వస్తుంది. అందరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఈ అందరి సపోర్ట్ వల్ల ఆయన కూడా సేఫ్గా బయటకు వస్తారు. ఆయన ఫ్యాన్స్ మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఆయన అలాంటి కాదనిపిస్తుంది. అందరి సపోర్ట్ వల్ల బయటకు వస్తాడు. మంచి అబ్బాయి, మంచి హీరో. సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అందరు కష్టపడ్డారు. చెప్పండి, ఎలా ఉంది మూవీ? సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఈ సినిమా హీరో గురించో ఆర్టిస్టుల గురించో చెప్పక్కర్లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు ముఖ్యంగా మన డైరెక్టర్ రామ్ భీమ్ గారి గురించి చెప్పాలండి. ఎవడైనా అతను వివిధ స్కందాలను చేసి ఈ సినిమా మొత్తం నటించాడు. ద గ్రేట్ డైరెక్టర్ అని పెట్టి మన తెలుగు ఇండస్ట్రీకి మరో గొప్ప దర్శకుడు మనం డైరెక్టర్ అండి అతను. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ పూల రైతుల గురించి వాటి గురించి మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కానీ ఇతనికి సంవత్సరం క్రితమే ఈ ఐడియా వచ్చేసి కథ తయారు చేసుకొని పూల రైతులు యొక్క కష్టాలని ఈ సినిమాలో మనకి కంటితో చూపించినందుకు ముఖ్యంగా రాంభీవన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అదృష్టం. చాలా యూత్ కుర్రోళ్ళందరూ కూడా మరీ చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ లవ్ స్టోరీలు అన్నీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం ఈ పూల రైతుల యొక్క ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూల రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలి అనేది చాలా చక్కగా చాలా ఫీల్ గుడ్ మూవీతో తీశాడు. కాబట్టి చాలా ఎక్కువ బడ్జెట్తో కూడా దగ్గర 15 కోట్ల సినిమా రాజధాని మీద ఇచ్చారంటే ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్స్. అంటే ఈ టైంలో ఆయనకు పురుషోత్తముడు కేక, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పురుషోత్తముడు అది అతను పర్సనల్ ఒపీనియన్ అంటే మనం చెప్పకూడదు. కానీ నిజంగా చాలా గ్రేట్ మూవీ.
దిస్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ షో. నేను ముందుగా చెప్తాను, డైరెక్టర్ రామ్ భీమన, అతను హ్యాట్స్ ఆఫ్ సార్, అంతే, నో వర్డ్స్. ఓకే సార్ చాలా మంచి చిత్రం. ఒక్కొక్క సాంగ్ కానీ ఒక్కొక్క మాట తోటాల పేర్లేము. ఆయన రాసుకున్న మాటలు మామూలుగా లేవు. సినిమా ప్రతి ఒక్కరు మెయిన్ యువత చూడాలి. అంటే డబ్బు ఉంటే ఏంటి, డబ్బు లేనోళ్ళేంటి, అంటే రాముడు అనే పేరు పెట్టుకున్నంత కాదు అన్నట్టు రామ గుణం ఉండాలి. మెయిన్ రాముడు అనే పేరులో ఏముంటుంది కానీ గుణంలో ఉండాలి రాముడు అన్నట్టు చాలా బాగా చెప్పారు. మాటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. ఒక డైలాగులు అంటే రైతు గురించి. ఓకే కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. సినిమాలో ఫీల్ గుడ్ మూవీ అండి, చాలా బాగుంది. రాజ్ తరుణ్కి మంచి కంబ్యాక్, సూపర్ డూపర్ హిట్ పడినట్టే. మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే రాజ్ తరుణ్కి. డైరెక్టర్ గారు అయితే ఒక లెక్కలో తీశారు సినిమా. నెక్స్ట్ పెద్ద సినిమాతో మళ్ళీ పెద్ద హీరోతో ఆయన మన ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. పూల రైతులది అయితే మామూలుగా తీయలేదు సార్. రైతుల కోసం కానీ పూల రైతులకు కానీ ఆయన రాసుకున్న సబ్జెక్టు. ఈ మధ్యనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం తాలూకా ఆయన కూడా చెప్పారు. ఇంతకు ముందే సార్ రాసుకున్నారు. 1.5 year అయిపోతుంది ఆయన కథ రాసుకొని సినిమా మొదలైకుండా. నేను కూడా మంచిగా ఆశించారు, చిన్నదే కానీ సినిమాలో కనిపించే అదృష్టం. ఇలాంటి సినిమాలో నాకు కూడా చిన్న పాత్ర దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది, చాలా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. 2 గంటలన్నర సినిమా అంటే ఇంకొక అరగంట ఉంటే బాగుంది అనిపించింది మాకైతే. రైట్, థ్యాంక్ యూ.